దూరంలో ఉన్న 2 నగరాలు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత బావ ఒక దిక్కు బావమరిది ఒక దిక్కు మొత్తం ఆ ఏరియా సిరిసిల్ల క్లస్టర్ సిద్దిపేట క్లస్టర్ను ఏర్పాటు చేసుకొని కొన్ని వందల పరిశ్రమలను అక్కడ పెట్టుకున్నాడు. 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. అక్కడ ఆ ప్రాంతంలో 1,00,000 ఉద్యోగాల కల్పన చేశారు. మరి అక్కడ ఇండస్ట్రీస్ రాలేదా? ఇండస్ట్రీస్ అక్కడ గాల్లో నిర్మాణం అయినాయా లేకుంటే వీళ్ళ భూములలో నిర్మాణం అయినాయా? అక్కడ కూడా ల్యాండ్ అక్వైర్ చేసి వాళ్ళకు తగిన కంపెన్సేషన్ ఇచ్చి అక్కడ సబ్సిడీలు ఇప్పించి ఇన్సెంటివ్స్ ఇప్పించి ఎన్నో రకాల రాయితీలు ఇప్పించి ఫార్మా క్లస్టర్స్ కావచ్చు, హ్యాండ్లూమ్ పవర్లూమ్ సెక్టరు, సోలార్ పవర్ వచ్చే కంపెనీలు, జిన్నింగ్ స్పిన్నింగ్ మిల్స్, అపరెల్ పార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు, గ్రనైట్ కట్టింగ్ అండ్ పాలిషింగ్ కంపెనీలు, ఇవన్నీ కూడా ఆ 2 పట్టణాల మధ్యలో ఏర్పాటు చేసి 1,00,000 మందికి ఉద్యోగాలు ఇప్పించింది. మరి మహబూబ్ నగర్ ఏం పాపం చేసుకుంది కేటీఆర్? లేక లేక ఒక వెరగబడిన ప్రాంతంలో ఇండస్ట్రీస్ తీసుకొద్దాము అని చెప్తే దాన్ని కుట్రలు చేసి కలెక్టర్ల మీద దాడులు చేసి లేనిపోనివన్నీ నూరు పోసి అమాయకమైన గిరిజన ప్రజలు కొందరు 1-2 కుటుంబాలను రెచ్చగొట్టి ఈరోజు కలెక్టర్ మీద హత్యా ప్రయత్నం చేసి ఒక పెద్ద ఇష్యూ చేద్దామని చెప్పి నువ్వు ఏదైతే కుట్రలు పన్నినవో మొత్తం మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరూ కూడా తూస్ అని అనుకుంటున్నారు నీ మీద. కేవలం ఈ కేటీఆర్ అనే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏటా బతుకమ్మ చీరలని చెప్పి కేసీఆర్ కిట్స్ అని చెప్పి ప్రతి సంవత్సరము 500 కోట్ల రూపాయల ఆర్డర్లు కేవలం సిరిసిల్ల ప్రజానికానికి అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ కావచ్చు అక్కడ ఉన్న ప్రజలకు ఇచ్చిండు. 500 కోట్ల రూపాయలు ఏటా 10 సంవత్సరాలు ఆ సిరిసిల్లకి ఇచ్చిండు. ఇచ్చుకో సిరిసిల్లకు మేమేం కాదనిలే ఆ రోజు. కానీ ఈరోజు ఇంకా ఏమిటికేం కాలేదు. అంటే ల్యాండ్ అక్విజిషన్ చేసుకున్న తర్వాత దాన్ని డెవలప్మెంట్ చేసి పరిశ్రమలను పిలుచుకొని పరిశ్రమలు పెడితే కొద్దో గొప్ప అక్కడ ఉద్యోగాలు వస్తాయి, భూముల రేట్లు పెరుగుతాయి, మౌలిక సదుపాయాలు వస్తాయి అని చెప్పి మహబూబ్ నగర్ జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కొడంగల్ ఏరియాను ఎంచుకొని రంగారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందు అనుమతులు వచ్చినాయి, స్టార్ట్ అయింది. దాన్ని కిరికిరి చేసి భూసేకరణ జరపకుండా నిధులు కేటాయించకుండా ప్రాజెక్టు డిజైన్ మొత్తం మార్చి ఇంకా ప్రాజెక్టు పూర్తి కాకుండా మధ్యలో నిలిపేసింది. గతంలో మొదలైన ప్రాజెక్టు పూర్తి చేయకుండా అన్నింటినీ కూడా మధ్యలో ఆపింది. అదే ఉత్తర తెలంగాణ జిల్లాలో మెదక్కు, కరీంనగర్కు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చే ప్రయత్నం 1,00,000 కోట్ల రూపాయలతో చేసింది. మళ్ళీ ఇప్పుడు లేక లేక మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వెనుకబడిన ప్రాంతమైన కొడంగల్ ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ ఏరియాను తయారు చేద్దాము, వలసలు పోతున్న కొడంగల్ ప్రజలు, నారాయణపేట ప్రజలకు ఇక్కడనే ఉపాధి కల్పిద్దామని చెప్పి ఇండస్ట్రీస్ను తీసుకొచ్చే ప్రయత్నానికి భూసేకరణ చేస్తుంటే ఏమిటికేమి కాలేదు. దాన్ని అడ్డుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఇష్యూగా క్రియేట్ చేసి మహబూబ్ నగర్ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు స్పష్టంగా గణాంకాలతో సహా చెప్పదలుచుకున్న మీడియా మిత్రులు కూడా
చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూసి వార్తలు రాసే బదులు మన జిల్లాకు గతంలో కల్వకుంట్ల కుటుంబం ఎంత అన్యాయం చేసిందో ఇప్పుడు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అయి డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఓర్చుకోలేక ఎట్లా అన్యాయం చేస్తున్నారో కొద్దిగా మీరు కూడా దయచేసి ఆలోచన చేయండి. సిరిసిల్ల మెదక్ 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న 2 నగరాలు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత బావ ఒక దిక్కు, బావమరిది ఒక దిక్కు. మొత్తం ఆ ఏరియా సిరిసిల్ల క్లస్టరు సిద్దిపేట